అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఏపీ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ తెలుగు అనేది ఫస్ట్ పార్ట్ 1 ఒక వీడియో పెట్టానండి. దానికి కంటిన్యూ ఇది పార్ట్ 2. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వడ్డాది పాపయ్య గారు మొట్టమొదటిగా ఈ చిత్రం గీశారు. హనుమంతుడు అనే చిత్రాన్ని గీశారు. వడ్డాది పాపయ్య గారి చిత్రకళా గురువు తండ్రి. వడ్డాది పాపయ్య గారు ఈ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. చందమామ. వడ్డాది పాపయ్య గారి వీరు స్ఫూర్తి అంటే రవివర్మ, దురంధర్, దామెర్ల రామారావు. వడ్డాది పాపయ్య గారు ఈ పేరుతో సుప్రసిద్ధులు. వాప. వడ్డాది పాపయ్య గారి బహు జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకే ప్రాణం వస్తే. శీర్షిక ఈ పత్రిక ప్రచురించింది అంటే యువ. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు ఉస్మాన్ షేక్. పులే దంపతులు స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష మరాఠీ. వీరి వ్యంగ్య చిత్రాలు రాగాతి పండరి గారిని ఆకర్షించాయి. శ్రీ జయదేవ్. వీరి వ్యంగ్య చిత్రాలు వీరి వ్యంగ్య చిత్రాలు రాగాతి పండరి గారిని ఆకర్షించాయి. శ్రీ జయదేవ్ గారి వ్యంగ్య చిత్రాలు రాగాతి పండరి గారిని ఆకర్షించాయి. రాగాతి పండరి గారి కార్టూన్ మొట్టమొదటిగా ఈ పత్రికలో ప్రచురించబడింది. ఆంధ్రజ్యోతి. చిత్రకళలో నుంచి పుట్టి రవ్వంత హాస్యము, చిటికెడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేర్చేదే వ్యంగ్య చిత్రము. రాగాతి పండరి గారి హాస్యధార వాహికలు రాయమని ప్రోత్సహించింది వీరాజీ. పొరపాట్లను అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు అన్న సిద్ధాంతం వీరిది. బుద్ధుడు. తాడి నాగమ్మ గారు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ పూర్తి చేశారు. రాజమండ్రి. చైతన్యమూర్తులు పాఠం యొక్క ఇతివృత్తము స్ఫూర్తి, సేవ. రాగాతి పండరి గారు ఈ రంగంలో సుప్రసిద్ధులు. కార్టూన్. ఈ సంవత్సరం తాడి నాగమ్మ గారి ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించబడింది. 1960 సంవత్సరంలో తాడి నాగమ్మ గారి ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించబడింది. చైతన్యమూర్తులు పాఠం ప్రక్రియ వ్యాసం. మేలి మలుపు కథ. ప్రక్రియ కథ. మేలి మలుపు. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. జీవితంలో మనకెదురైన బాధాకరమైన సంఘటనలైనా, సంతోషకరమైన సంఘటనలైనా స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. వీరి తల్లిదండ్రులు తిమ్మన్న శాస్త్రి, సీతమ్మ. వీరు కృష్ణపక్షం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఈయన కృష్ణపక్షం. ఊర్వశి. పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్పణం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారాలతో సత్కరించింది. ప్రస్తుత పాఠం పుష్పలావికలు నుంచి గ్రహించబడినది. పుష్పలావికలు. మేలి మలుపు అనేది పుష్పలావికల నుంచి గ్రహించబడినది. ఉత్తరపద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. తత్పురుష సమాసంలో పూర్వపదం తరువాత ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నాయి చూడండి.
డూమువులు ప్రథమ విభక్తి. రాజ్యం అర్ధభాగం అంటే అర్ధరాజ్యము. ఎగ్జాంపుల్, అర్ధరాజ్యం అంటే రాజ్యం అర్ధభాగం. డూమువులు ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ గూర్చి గురించి. నిన్ నున్ లన్ గూర్చి గురించి. సూక్ష్మమును దర్శించువాడు సూక్ష్మదర్శి. సూక్ష్మమును దర్శించువాడు సూక్ష్మదర్శి. తృతీయ చేతంచేన్ తోడంతోన్. మందార మాలిక, మందారములతో చేసిన మాలిక. చతుర్థి విభక్తి కొరకున్ క్రై. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. పంచమి విభక్తి వలనన్ కంటే పట్టి. పాము కాటు, పాము వలన పాము కాటు, పాము వలన కాటు. షష్ఠి తత్పురుష కిన్ కున్ యొక్క లోన్ లోపల అంటే పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు. సప్తమి తత్పురుష అందున్ నన్ బాల్య క్రీడలు, బాల్యమందు క్రీడలు. డూమువులు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. అతిశయోక్తి అలంకారం ఇంపార్టెంట్, డిఎస్సిలో అడుగుతాడు. ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. జాతరలోని డప్పుల చప్పుళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి. మేలి మలుపు పాఠం రచయిత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. మేలి మలుపు పాఠం ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలి మలుపు పాఠం ప్రక్రియ కథ. దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కేంద్ర ప్రభుత్వం ఈ బిరుదు ఇచ్చి సత్కరించింది పద్మభూషణ్. మేలి మలుపు పాఠం ఈ గ్రంథం నుండి గ్రహించబడింది. పుష్పలావికలు, పుష్పలావికలు. కింకరుడు అంటే అర్థం సేవకుడు. ఇంపార్టెంట్. కింకరుడు అంటే సేవకుడు. కింకరుడు సేవకుడు. నిచ్చెన, పన్నాగం, పూలతోట, అనేక మలుపులు అనేవి ఈ ఆటలో మనకు కనిపిస్తాయి. వైకుంఠపాళి. నిచ్చెన, పన్నాగం, పూలతోట, అనేక మలుపులు. వైకుంఠపాళి. మదనం నానా అర్థం ఉమ్మెత్త. మదనం, మదనం పదానికి నానా అర్థం ఉమ్మెత్త. మానవ జీవితాన్ని కవి ఈ క్రీడతో పోల్చాడు. వైకుంఠపాళి. పరుగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు. పాము, పాము కాటు, పాము వలన కాటు. పంచమి విభక్తి. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలిపే కథ సత్యహరిశ్చంద్రుని కథ. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం తత్పురుష సమాసం. బాల్యమందు క్రీడలు పదంలో సమాసం సప్తమి తత్పురుష. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం. ఆ నగరంలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. అతిశయోక్తి అలంకారం. క్రతువు నానా అర్థం. క్రతువు అంటే పని, తపన. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. చతుర్థి విభక్తి. ఏనుగు పర్యాయపదం ఇంపార్టెంట్. కుంజరం. ఏనుగు పర్యాయపదం కుంజరం. చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. తోటవారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం, తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేవిప్రియగా పేరొందింది ఎవరు అంటే షేక్ ఖాజా హుస్సేన్. గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇంబానీ. వీరు కవి,
పాత్రికేయులుగా ప్రసిద్ధులు. వీరి రచనల్లో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ముఖ్యమైనవి. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు. ఈ పాఠ్యాంశం గాలి రంగు వచన కవిత సంపుటి నుండి స్వీకరించబడినది. గాలి రంగు అల్పాక్షరాలతో అనల్పార్థం వచ్చే విధంగా రచన చేయడమే వచన కవిత. అల్ప అక్షరాలతో అనల్పార్థంతో వచ్చే విధంగా రచన చేయడమే వచన కవిత. దీనికి ఛందో నియమాలు ఉండవు. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. అల్పాక్షరాలతో అనల్పార్థం వచ్చే విధంగా రచన చేయడమే వచన కవిత. దీనికి ఛందో నియమాలు ఉండవు. సామాజిక చైతన్యం కలిగించే వస్తువులు వచన కవిత్వంలో ఉంటుంది. ద్విరుక్త టకార సంధి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలు రా, డాలు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. కుట్టుసురు, చిట్టడవి. అంత్యానుప్రాస. పద్యం, కవిత లేదా గేయాల్లో అన్ని పాదాలలో చివర ఒకే విధమైన లయాత్మక పదాలుంటే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. చిరమాలిన్యం. కవిత రచయిత షేక్ ఖాజా హుస్సేన్. చిరమాలిన్యం పాఠం ప్రక్రియ. వచన కవిత. చిరమాలిన్యం పాఠం ఇతివృత్తం మానవ విలువలు. వచన కవిత పాదాలు సరైన క్రమంలో అమర్చండి అంటే చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం. ఖండాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు నిర్మించాం. చిట్టడవి. సంధిని విడదీయండి. చిరు ప్లస్ అడవి. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పైవాక్యాలు ఉన్న అలంకారం చేకానుప్రాస. ద్విరుక్త టకార సంధి పదాలను గుర్తించండి అంటే నిట్టూర్పు, నట్టిల్లు. అడవిని ఊయలూగించే వాయురాగాలని విన్నాం. అడవిని ఊయలూగించే వాయురాగాలని విన్నాం. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని కవి అన్నారు అంటే రాళ్లని మళ్లించి ఆయుధాలు చెక్కుకున్నాం. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని కవి అన్నారంటే మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేమని కవి అన్నారు. మానవత్వం అనే కన్నీళ్లతో కడగలేమన్నారు. నెక్స్ట్, రాళ్లని మలచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకుంటున్నాం. ఈ వచన ఉంది. రాళ్లని మలచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకుంటున్నాం. ద్విరుక్త టకారం అంటే ఆదేశం. వచన కవితలో ప్రధాన వస్తువు సామాజిక చైతన్యం. నాటి చదువు ప్రక్రియ, ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. వీరు తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులు. 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో అనే పేరుతో ఆత్మకథను రాసుకున్నారు. ఇంపార్టెంట్. ఎవరు? మామిడిపూడి వెంకట రంగయ్య గారు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అని. వీరి సేవలకు మెచ్చి
భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పాఠం వారి ఆత్మకథ నుంచి స్వీకరించబడినది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. వీరి సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడినది. ఆత్మకథ ప్రక్రియ ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఇది ఉత్తమ పురుష కథనంలో నడుస్తుంది. కథ అనేది ఉత్తమ పురుష అంటే ఇక్కడ ఏంటి? నేను ఉత్తముణ్ణి. ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను భావాలతో కలబోసి తనకు తాను రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఇది ఉత్తమ పురుష కథనంలో నడుస్తుంది. లు లా నల సంధి. లు లా నాలు పరమైనప్పుడు ము వర్ణానికి లోపం, తత్ పూర్వస్వరానికి దీర్ఘం విభాషగా అవుతుంది. పుస్తకము ప్లస్ లు పుస్తకాలు, పుస్తకము ప్లస్ నా పుస్తకాన. ఓకే, లులన సంధి కంపల్సరీగా వస్తుంది. లులన. మూవర్ణాన్ని లోపం, మూవర్ణం లోపించి ఏమవుతుంది? మూవర్ణం అనేది లోపించి తత్ పూర్వస్వరానికి దీర్ఘ భాష వస్తుంది. పుస్తకాలు. నెక్స్ట్ ప్రథమ పురుష ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి వస్తుంది. ఇది కూడా డిఎస్సిలో ఈ మూడిటిలో నుంచి ఒక బిట్ కంపల్సరీగా వేసేసుకోండి మీరు. డ్యామ్ షూర్. ఎలా అడుగుతున్నాడో కూడా చెప్తాను చూడండి. ప్రథమ పురుష ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. ప్రథమ పురుష ఎక్కడో ఉన్నవాడిని ఏమంటాం మనము? అతడు, ఆమె, అది, ఇది, వాడు, వారు, అవి, ఇవి అని అంటాం. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే అది ప్రథమ పురుష అవుతుంది. ఇందులో ప్రథమ పురుషుని ఏమంటారంటే అతడు, ఆమె అనుకో ప్రథమ పురుష ఏకవచనం అవుతాయి. లేకపోతే వారు అని వచ్చింది అనుకోండి, ఇది ప్రథమ పురుషలో బహువచనం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మధ్యమ పురుష. ఎదుటి ఉన్న వాడు మధ్యముడు అంటే నీవు. నా ఎదురుగా నువ్వు ఉన్నావు, ఏమంటాను? నీవు అంటాను. బయట వాళ్ళు అనుకో మీరు అని అంటాను. ఎదురుగా వింటున్న వ్యక్తిని మధ్యమ పురుష అంటారు. ఓకే, ఇందులో నీవు అనేది మధ్యమ పురుష ఏకవచనము, మీరు అనేది మధ్యమ పురుష బహువచనం. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఉత్తమ పురుష. తానంతట తాను ఉత్తమ పురుష, నేను ఉత్తముడిని అని గుర్తుపెట్టుకోండి. మేము ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తే ఉత్తమ పురుష. ఇక్కడ నేను అనేది ఉత్తమ పురుష ఏకవచనము, మేము అనేది ఉత్తమ పురుష బహువచనం. అర్థమైంది కదా ఏ విధంగా అడుగుతున్నాడు అనేది. నెక్స్ట్ నాటి చదువు పాఠం రచయిత ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు పాఠం ఇతివృత్తం, చదువు విశిష్టత. నాటి చదువు పాఠం ప్రక్రియ ఆత్మకథ. వెంకట రంగయ్య గారు ఈ పుస్తక సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఏ పుస్తకానికి? సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం పుస్తకానికి సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు. నెక్స్ట్ వెంకట రంగయ్య గారి ఆత్మకథ పేరు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. నెక్స్ట్ ఆచార్య వెంకట రంగయ్య గారు ఈ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు అంటే 1968. ఈ పండుగ గురించి నాటి చదువు పాఠంలో ప్రస్తావించబడినది దసరా. ఈ పండుగ గురించి నాటి చదువు పాఠంలో ప్రస్తావించబడింది దసరా. ఉపాధ్యాయుడు వికృతి వజ్జ. ఉపాధ్యాయుడు వికృతి వజ్జ. వల్లించడం పదానికి సరైన అర్థం కంఠపాఠం చేయడం. విధము వికృతి పదము వితము. ప్రాంతము వికృతి పదాన్ని గుర్తించండి పొంత.
ప్రాంతము వికృతి పదము పొంత. అమావాస్య వికృతి పదం గుర్తించండి, అమవస. నాశనం లేనిది అనే అర్థం వచ్చే ఉత్పత్తి పదం గుర్తించండి, అక్షరం. లు ల నల సంధి. సమయము సమయము నా కాగితము లు. విధం ఈ పదానికి అర్థం చేయడం. రోజు నానార్థము దినము నిట్టూర్పు రొప్పు. దినము నిట్టూర్పు రొప్పు. ఆచార్య వెంకట రంగయ్య గారి విద్యాభ్యాస ప్రారంభంలో పాఠ్య గ్రంథం పెద్ద బాల శిక్ష. ఆచార్య వెంకట రంగయ్య గారి విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి. ఆచార్య వెంకట రంగయ్య గారి విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి. సమదృష్టి ప్రక్రియ గజల్ ఇతివృత్తం సమానత్వం. ప్రక్రియ గజల్ ఇతివృత్తం సమానత్వం. సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి గాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించటం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. పైడి నరేష్ బాబు కవిగా, గాయకుడిగా, సాహితీవేత్తగా సుప్రసిద్ధులు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణీ వినిపించారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడినది. గజల్ అనే పదము గజల్ అంటే రాగాలాపన. గజల్ అంటే రాగాలాపన. ఛందో వ్యాకరణబద్ధమైన లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావాన్ని ప్రకటించే సాధనం గజల్. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయవ్యాప్తి అధికము. భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. పల్లవిని ఇంపార్టెంట్. పల్లవిని తక్లా, చరణాన్ని మక్తా అంటారు. అంత్యప్రాసతో పాటు కవినామ ముద్ర కూడా ఉంటుంది. కవినామ ముద్రని తక్లాస్ అంటారు. ఈ మూడు ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో అడిగాడు 2019లో కూడా. మనకి నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఈ మూడింటికి గురించి ఒక బిట్ కంపల్సరీగా రావచ్చు. ఏ పేపర్లో అయినా సరే చెప్పలేము, కానీ కంపల్సరీగా అనేది ఒక బిట్ వస్తుంది. ఒకసారి చూడండి. పల్లవిని మత్లా, లా గుర్తుపెట్టుకోండి. చరణాన్ని మక్తా. ఇక్కడ లా అని పల్లవిని తక్లాస్ అని మాత్రం అనుకోకండి. కవినామ ముద్ర. కవిలో కా ఉంది కదా, తక్లాస్లో కా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా మళ్ళీ కా అన్నా నేను మళ్ళీ మక్తా అనుకోకండి. మీకు నచ్చిన విధంగా గుర్తుపెట్టుకోండి. పల్లవిని మత్లా, చరణాన్ని మక్తా, కవినామ ముద్రని తక్లాస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పేదే రసగుళికే గజల్. ఉత్పత్తి అర్థము. ఇక్కడ ఉత్పత్తి అంటేనే పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధాన్ని ఉత్పత్తి అంటారు. శబ్దాల ఉత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేది ఉత్పత్తి అర్థం. సూర్యుడు శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. వృద్ధి సంధి ఇంపార్టెంట్. ఇది అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, అకారానికి ఓ ఐలు పరమైతే ఔకారం, అకారానికి అరు పరమైతే అర్ ఆదేశంగా వస్తాయి. సమదృష్టి పాఠం రచించిన కవి పైడి నరేష్ బాబు. సమదృష్టి పాఠం ప్రక్రియ గజల్. సమదృష్టి పాఠం ఇతివృత్తం సమానత్వం. పైడి నరేష్ బాబు కవి, గాయకుడు. పైడి నరేష్ బాబు ఆకాశవాణిలో వ్యాఖ్యాత. పైడి నరేష్ బాబు సొంత జిల్లా ప్రకాశం. సమదృష్టి పాఠ్యాంశం ఈ కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. అల్పపీడనం. గజల్ అంటే అరబ్బీ భాషలో రాగాలాపన, మొద్దు నిద్ర. దీనికి చిహ్నం అజ్ఞానానికి. అరచి మరీ పిలవనిదే తూర్పు తలుపులు తెరవదు. ఈ చరణంలో తరువాత వచ్చేది
గొంతుకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. అరచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. గజల్ చరణాలు సరైన క్రమంలో ఇందులో ఈ చరణంలో ఒక బిట్టు టెట్లో అయితే వచ్చిందండి. అది నేను చెప్పే లోపల మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బాగుంది కదా? చూద్దాం. ఇక్కడ నేను చెప్తానులేండి, ఈ లోపల మీకు తెలిస్తే చెప్పండి. సరే. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగవో నది కోతకు తప్పవు. ఈత ఒకటే నలుపు గీత గెలుపు నలుపు కాదు. 4 చెప్పాను కదా. అందులో రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు అనేది టెట్లో రావడం జరిగింది. ఓకే, వన్స్ మోర్. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగవోయి నది కోతలు తప్పవు. ఈత ఒకటి నలుపు ఈత గెలుపు నలుపు కాదు. మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. ఈ చరణంలో ముందు వచ్చే పాదాన్ని గుర్తించండి. ఏంటంటే చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది అంట. పునాదికి అర్థము ఆధారం, ఇంపార్టెంట్. చినుకు స్పర్శ సమానం. చినుకు యొక్క స్పర్శ షష్ఠి తత్పురుష. తూర్పు పదానికి పర్యాయ పదం ఏంటి అంటే తొలి దిక్కు, ప్రాగ్దిశ. మబ్బు పదానికి నానార్థం మేఘం, అజ్ఞానం. దివ్యౌకశులు అంటే దివా ప్లస్ ఓకశులు. రుణం ప్లస్ రుణార్ణం అనేది వృద్ధి సంధి. నెక్స్ట్ సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. అంటే విద్య అజ్ఞానాన్ని మూఢత్వాన్ని తొలగిస్తుంది. కలలే కదా అందమైన భవితకు పునాదులు. గజల్లో కవినామ ముద్ర పేరు తక్లస్. కలలే కదా అందమైన భవితకు పునాదులు. ఇంపార్టెంట్, ఎట్లా అడిగాడు. మన కలలే కదా అందమైన భవితకు పునాదులు. భువన విజయం ప్రక్రియ సాహితీ రూపకం ఇతివృత్తం భాషాభిరుచి. భువన విజయం ప్రక్రియ సాహితీ రూపకం ఇతివృత్తం భాషా అభిరుచి. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియజెప్పడం, భాషా అభిమానాన్ని పెంపొందించడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. తండ్రి వద్ద మద్దూరి రమావదాని వద్ద సంస్కృతాంధ్రులు నేర్చుకున్నారు. శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు, కవి, నాటకకర్త. దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. ప్రాచీన కవుల చాటులను సేకరించి చాటుపద్య మంజరిని కూర్చారు. చాటుపద్య మంజరిని కూర్చింది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. చాటుపద్య మంజరి ఇక్కడ సివి సుబ్బన్న పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లా పొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ దంపతులకు జన్మించారు. వీరు అనేక అవధానాలు చేసి శతవధాన ప్రబంధ త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. సరస్వతీపుత్ర, అవధాని పితామహ అనే బిరుదంకితులు. ఎవరు? సివి సుబ్బన్న. ఇంపార్టెంట్, ఎట్లా వచ్చింది, డీసులు రావచ్చు. సరస్వతీపుత్ర, అవధాని పితామహ అనేవి సివి సుబ్బన్న గారి బిరుదులు. చాటుపద్య మంజరి కూర్చింది ఎవరు? వేటూరి ప్రభాకర్ శాస్త్రి. సివి సుబ్బన్న
ఈయన బిరుదులు ఏంటి అంటే సరస్వతి పుత్ర అవధాని పితామహ. ఈయన శతవధాన ప్రతిబింబ త్రిపుటి అనే పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. నెక్స్ట్ చంపకమాల పద్య లక్షణాలు. చంపకమాల వృత్తజాతి పద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం 11వ అక్షరం. వృత్యానుప్రాస అలంకారం. ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు పదే పదే పునరావృతమైతే అది వృత్యానుప్రాస అలంకారం ఇంపార్టెంట్. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇందులో డి అనేది నీకు వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. జాతీయాలు ఇంపార్టెంట్ అండి. జాతీయాలు ఒక బిట్ కంపల్సరీగా వస్తాయి కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒకటి రావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పేపర్లో ఒక బిట్ రావచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరణ్యరోదన. అరణ్యరోదిత న్యాయము అడవిలో ఏడ్చుట వ్యర్థం. ఇవి అడుగుతున్నాడు. డిఎస్సి కదా, ఈ అడగడు, ఇది అడుగుతున్నాడు. అరణ్య రోదన అంటే న్యాయం ఏంటని అడుగుతున్నాడు. అడవిలో ఏడ్చుట వ్యర్థం. కొన్ని నేను అన్నీ చదవాలి, 20 కూడా. కొన్ని ఇక్కడ రౌండ్ చుట్ని మట్టికి టెట్లో వచ్చినాయి, కొన్ని నేను రౌండ్ చుట్టకపోవచ్చు. ఓకే. కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపనన్నట్లు అంటే ఆ వ్యాపార న్యాయం. ఇవి అడుగుతున్నాడు. డిఎస్సీలు ఇవే అడుగుతాడు చూడండి. కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరపనట్లు అంటే ఆ వ్యాపార న్యాయం. సేవకునిదే గుర్రం అంటే అశ్వభృత్య గుర్రం. అశ్వం అంటే గుర్రం కదా, అలా గుర్తుపెట్టుకోండి. రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు అంటే ఇక్కడ మద్దెలంటే మృదంగం అని గుర్తుపెట్టుకోండి. ఉలూకల మృదంగ న్యాయం. గుణవంతుడు కుమారుడు ఒక్కడే చాలు ఏకపుత్ర న్యాయం. ముళ్ళు తీసుకొనుటకు ముల్లే తగునట్లు కంటక న్యాయం. ముళ్ళు తీసుకొనుటకు ముల్లే తగునట్లు కంటక న్యాయం. ముళ్ళు అరిటాకుపై పడిన ఆకుకే ప్రమాదం అనేది కందలి కంటక న్యాయం. కందలి కంటక న్యాయం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కంటకం అంటే ఇక్కడ ముళ్ళనే వచ్చింది ఇందులో కూడా, కానీ కదలి అంటే ఇక్కడ అరటి ఆకు కదా, కదలి. అలా ఏం చేస్తారో గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఏనుగు మృంగిన వెలగ పండు లాగునా. ఏనుగు అంటే ఏమంటాం, కరిక పిత్తన్యాయం. కాకి ముక్కున దొండపండు గట్టినట్లు అంటే కాకత్రోటి బింబ న్యాయం. బావిలో కప్ప అంటే కూపస్థ మండూకం కప్ప. గాడిదకేం తెలుసు గంధం పొడి వాసన. భలే ఉన్నాయి ఇవే. గార్ధబ చందన న్యాయం. గంధం చందన న్యాయం. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు గుడోపాల న్యాయం. ఈ ఊరికి ఆ ఊరంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్లు గ్రామదూర న్యాయం. నమలిన దానినే మరల నములుట చర్విత చర్వణ న్యాయం. పులిని జూచి నక్క వాత బెట్టుకున్నట్లు చిత్రాంగజ జంబుక న్యాయం. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్టు చురికాష్మాండ న్యాయం. గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు చురికాష్మాండ న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం అంటే దగ్నపద మర్జల న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం దగ్నపద ముర్జల న్యాయం. నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు నదీ సముద్ర న్యాయం. ఓడలు బండ్లగుట బండ్లు ఓడలగుట నౌకాశకట న్యాయం. అడుసు తొక్క నేల కాళ్ళు కడుగ నేల పంక ప్రక్షాళన న్యాయం. అడుసు
తొక్క నేల కాళ్ళు కడుగ నేల పంక ప్రక్షాళన న్యాయం. భువన విజయం పాఠం ప్రక్రియ సాహితీ రూపకం. భువన విజయం పాఠం ప్రక్రియ సాహితీ రూపకం. భువన విజయం పాఠ్యభాగ ఇతివృత్తం భాషాభివృద్ధి. భువన విజయం పాఠ్యభాగ ఇతివృత్తం భాషాభివృద్ధి. సివి సుబ్బన్న గారి పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. కడప వెంకట సుబ్బన్న. సివి సుబ్బన్న గారి సొంత జిల్లా కడప. సివి సుబ్బన్న గారి బిరుదు సరస్వతి పుత్ర. సివి సుబ్బన్న గారి బిరుదు అవధాని పితామహ. అగ్రజనుజులై రాను జాగ్రజులుగా. ఈ పద్యానికి అర్థము అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యురు. పుష్యమిన్ భరతష్యుడు పుట్టినాడు. మొనసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది యరసి చూడ. నగ్రజనులైన రాను జాగ్రజులు. పుష్యమి నాడు భరతుడు పుట్టాడు అనుకుంటండి, అలా గుర్తుపెట్టుకోండి. మొనసి అంటే లక్ష్మణుడు ఆశ్లేషంలో పుట్టాడు. భరతుడు లక్ష్మణ క్రమేది యారాసి చూడ. నగ్రజనులైన రాను జాగ్రజులు. పెద్ద. ఈ పదానికి ప్రకృతి వృద్ధ. ఇంపార్టెంట్, టెట్లో అడిగాడు, నేను రాయట్లేదు, ఏమనుకోకండి. కరి నెత్తుక పోయి ఎలుక కలుగున దీనియన్. ఈ సమాస్య పూరణ రాయగలవారు వీరికిచ్చినారు. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దీనియన్. ఈ సమస్య పూరణను రాయలవారు వీరికిచ్చారు. ఎవరికి రాయలవారు? భట్టుమూర్తికి ఇచ్చారంట. శ్రీ కాళహస్తీశ్వరుని కృపతో రచనలు చేసిన కవి దూర్జటి. పాండురంగ పదగుంపానము వీరి కవిత్వ శైలి. తెనాలి రామకృష్ణుడు. అష్టవధానంలో పృచ్ఛకుడు 4 పదాలు ఇచ్చి అవధానిని పద్యం చెప్పమనడం దత్తపతి. శ్రీహరి భక్త నికాయ అని పింగళి సూరన వీరిని ఉద్దేశించి అన్నాడు శ్రీకృష్ణదేవరాయల్ని. పాండురంగ మహత్యం రచించింది తెనాలి రామకృష్ణుడు. మత్స్యావతారంలో శ్రీహరి ఇతరిని సంహరించాడు. సోమకాసురుని సంహరించాడు. భాష అనే పదానికి నానార్థం ఒట్టు, భాష. శర్కర పదానికి వికృతి, చక్కెర. రాయలు ఇచ్చి గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ అనే పదాలతో పద్యం పూరించినది రామభద్రకవి. రాయలు ఇచ్చి గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ అనే పదాలతో పద్యం పూరించింది రామభద్రకవి. నెక్స్ట్ సుబ్బన్న. సివి సుబ్బన్న శతవధాన ప్రబంధ త్రిపుటిని రచించారు. సివి సుబ్బన్న ప్రాచీన కవుల చాటువులను సేకరించారు. నెక్స్ట్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరిని రచించారు. చాటుపద్య మణిమంజరిని రచించేందు వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రాచీన కవుల చాటువులను సేకరించింది మట్టికి సివి సుబ్బన్న. సర్వం పదానికి సరైన అర్థం సమస్తం. ఆతిథ్యం, ప్రక్రియ, ఇతిహాసం. ఇతివృత్తం అతిథి గౌరవం. ఇతివృత్తం అతిథి గౌరవం. ఉద్దేశం అతిథి దేవోభవ. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానివ్వకూడదని తెలియజేయడం. భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వ రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఈ కథ అతిథి మర్యాద
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కింద చేరి తడిసిన శరీరంతో గజగజ వనకసాగాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరి వేటగాడి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. అయితే కవి బాగుంది కదా కథ. ఇప్పటి వరకు చదువుకున్నాం కదా. కథలంటే అందరికీ ఇష్టమే. కవిత్రయంలో తిక్కన్న సోమయాజి 13వ శతాబ్దం రెండవ వాడు. కవిత్రంలో రెండో వాడు తిక్కన. ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన్నలు. తిక్కన్న నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం ఈయన రచించారు. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించారు. ఈయన శైలే నాటకీయం. ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ. ఇంపార్టెంట్. తిక్కన్న బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోబడింది. మహాభారతంలో తృతీయాశ్వాసం నుండి. ఇతిహాసం అంటే పూర్వమిలా జరిగిందని తెలియజేసేది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. తొల్లేటి కథలు అంటే ఇక్కడ ఇతిహాసాలు. రామాయణ భారతాలు కూడా ఇతిహాసాలు. సరళాదేశ సంధి ఇంపార్టెంట్. ధృత ప్రకృతికముల మీద పరుషములు సరళమగును. ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు శ్లేష విభాషణవు. ఇక్కడ చూడు. ఆతిథ్యం పాఠ్యభాగ కవి పేరు తిక్కన సోమయాజి. కవిత్రయంలో తిక్కన సోమయాజి రెండవ వాడు. తిక్కన్న ఈ రాజు ఆస్థాన మంత్రి అంటే మనుమసిద్ధికి. తిక్కన్న మనుమసిద్ధి ఆస్థాన మంత్రి. ఆంధ్ర మహాభారతంలో తిక్కన్న రచించిన పర్వాలు 15. ఆతిథ్యం అనే పాఠం మహాభారతంలో ఈ పర్వం నుండి గ్రహించబడింది. శాంతి పర్వం. ఆతిథ్యం అనే పాఠం మహాభారతంలో ఈ పర్వం నుండి గ్రహించబడింది. శాంతి పర్వం. క్రింది వాటిలో తిక్కన్న బిరుదులు కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన్న కాలం 13వ శతాబ్దం. తిక్కన్న రచించిన పర్వాలు విరాట పర్వం, స్వర్గారోహణ పర్వం వరకు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. విహంగం పదానికి పర్యాయ పదాలు పులుగు, పక్షి, ఖగం. కోటరం అంటే చెట్టు తొర్ర. నెక్స్ట్ కలదే ఇమ్మేయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపారిని. పులు గిట్టిల్చునే మేను నాదు చరితంబుల్ నిందకు బట్టులై తలపన్ వచ్చిన నింతకి డగునే ఏత త్రూరాత ఘోరచేష్టలు మానం గలవాడ భక్షి గురువై సంధిచే సద్బోధనమున్. శిఖ నానార్థం సొగసు మంట. ఇంపార్టెంట్. శరణము చొచ్చినం దగ ప్రసన్నతల గైకొని రక్షణంబు సా. ఈ పద్యం తర్వాత వచ్చేది ధరముగా జేయు తత్యధిక ధర్మముగా బుధకోటి సింపుని. పావురం పర్యాయ పదాలు కపోలం, గువ్వ. ఇంగళము అర్థము అగ్ని. ధనముడు గంగ
జేయబందపడి యాకలి చాలదో చేదో ధనమూడు గంగజేయగ బదంపడి యాకలి సాలదో సేదో. యముడి పదానికి వికృతి జముడు. నియము అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. నియతి. నియము, నియతి. ఇంకా లాస్ట్ లెసన్ అండి. కళా వారసత్వం, ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, కళలు విశిష్టత. భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. భిన్నత్వం ఏకత్వం కలిగి విశిష్ట దేశం భారతదేశం. ఆ విశిష్టతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాలు ఆచారాలను అభినందించాలి. దానికోసం రూపొందించిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ సమగ్రతను, ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. కళలు 64 రకాలు. ఆ కళలు కొన్ని శాస్త్రీయ కళలు అయితే కొన్ని జానపద కళలు. వీటిలో 5ంటికి లలిత కళలు ఇంపార్టెంట్. 5 లలిత కళలు: చిత్రం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. చిత్రం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. లలిత కళలు మనిషిని అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. అటువంటి లలిత కళల్లో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరజిల్లుతున్న నాట్యకళ. కళా వారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తుపాస్తులు. ఆ కళారూపాల వలన విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది. మన రాష్ట్రీయ శాస్త్రీయ నృత్యం అయిన కూచిపూడి గురించి గత తరగతుల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నాట్య రీతుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటాం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపు రోజు ఏప్రిల్ 29. శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది భరతనాట్యం. భరతనాట్యంలో కనిపించే నృత్య భంగిమలు, హస్తపాద కదలికలు 64. అబ్ అంటే అర్థం నది. అబ్ అంటే నది. భాంగ్రా ఈ రాష్ట్ర నృత్యం. పంజాబ్. ఇతిహాస కథలు చెప్పే నృత్యం. ఇతిహాస కథలను చెప్పే నృత్యం కథాకళి. కథాకళి ఈ భాషా కావ్యాల్లో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది మలయాళం. కళి అంటే ఆట. కథాకళి నృత్యం యొక్క ప్రత్యేకత కళాకారులు నోరు తెరిచి మాట్లాడరు. ఈ పండుగలో గుస్సాడి నృత్యం జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు గుస్సాడి నృత్యం అనేది జరుపుకుంటారు. గుస్సాడి నర్తకుని కావలసిన ముఖ్యమైన సామాగ్రి నెమలి పించం, తలపాగా. గుస్సాడి అంటే అర్థం అల్లరి. సంగీత సాహిత్య నృత్య అభినయం మేలు కలయిక ఒడిస్సా. సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయం మేలు కలయిక ఒడిస్సీ. హరికథ పుట్టినిల్లు మహారాష్ట్ర. హరికథకు మహారాష్ట్రలో పేరు అభంగ్. హరికథకు మహారాష్ట్రలో పేరు అభంగ్. హరికథా పితామహునిగా పేరు పొందింది ఆదిభట్ల నారాయణ దాస్. హరికథా పితామహునిగా పేరు పొందినది ఆదిభట్ల నారాయణ దాస్. గుస్సాడి నృత్య కార్యక్రమం ఈ రోజున మొదలవుతుంది, పౌర్ణమి రోజున. గుస్సాడి నృత్య కార్యక్రమం ఈ రోజున మొదలవుతుంది, పౌర్ణమి. గుస్సాడి నృత్య ఆది గురువు పంకజ్ చరణ్ దాస్. పంకజ్ చరణ్ దాస్. గుస్సాడి నృత్య ఆది గురువు పంకజ్ చరణ్ దాస్. పంజాబ్లో ప్రవహించే నదులు రావి. పంజాబ్లో రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్. రావి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్. ఈ నృత్యం భారతీయులకు స్వాతంత్ర కాంక్షను రగిలించింది. భాంగ్రా నృత్యం. ఒడిస్సా నృత్యంలో గోటిపువ్వా అంటే బాలుడు. ఒడిస్సా నృత్యంలో గోటిపువ్వా అంటే బాలుడు. కథాకళి కళను ఆదరించిన కుటుంబం నంబూద్రి. కథాకళి కళను ఆదరించిన కుటుంబం నంబూద్రి.
ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.